ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఆగస్ట్ నెలలో 20వ తారీఖు అనగా 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు మరి ఈ రెండు ఆరాధనలు హన్మకొండ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ నెల 20వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అలాగే మరి ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆరాధనకి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హన్మకొండలో ఆగస్ట్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగని సాయంత్రం 6 గంటలకు మరి జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ ప్రాంతంలో 22వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన జరుగుతుంది. రెండు కూడా హన్మకొండ కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న మరి ఈ ఆరాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడ. మర్చిపోకండి. ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా మనం బలం పొందుకుంటున్నాం. ఆయన మాటలు మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 115వ కీర్తనలో 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలా అద్భుతంగా దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మనుషులు మనల్ని ఎప్పుడు కూడా మనము ఫలించద్దు అనే ఆలోచన కలిగిన వారు. ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు మరో వ్యక్తి ఓర్చుకోరండి. మనుషుల స్వభావం అలాంటిది. మనుషులు ఎప్పటికి కూడా నేనే బాగుండాలి, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, లేకపోతే నేను ఏది చేసినా నా దాంట్లో ఏమి తప్పు లేదండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని ఎలా అయినా పాడు చేసేయాలి, ఎదుటి వ్యక్తిని ఎలా అయినా మరి చాలా బలహీనురాలుగా చేసేయాలి. ఇది మనుషుల ఆలోచన. కానీ దేవుడు అంటున్నారు, నిన్ను నీ పిల్లలను నేను వృద్ధి పొందించును అని మాట్లాడుతున్నారు. ఆయన దినదినము మనల్ని వృద్ధిలోనికి నడిపించే దేవుడు, అభివృద్ధిలోనికి నడిపించే దేవుడు, క్షేమాన్ని కలుగ చేసే దేవుడు, మనం ఫలించాలని ఎప్పుడు కూడా ఆశపడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాల్లో బలహీనంగా ఉన్నారు కదా. ఎవరు ఏదో అంటున్నారని, లేకపోతే ఏదో విషయాల్లో ఏదో కొద్దిగా బాధ ఉంది అని ఎన్నో పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి ఆగిపోతున్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, మనుషులు
చూడండి, మనల్ని పడవేయాలని చూస్తుంటే దేవుడు అంటున్నారు వృద్ధి పొందించును అంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా మనం మంచి ఆలోచించే దేవుడై ఉన్నారండి. మనం ఫలించుట దేవునికి ఇష్టం. అందుకని దేవుని మాటలు పట్టుకొని దేవుని వైపు మనము చూస్తూ ఆయన పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. దేవుని యందు మనం ఉంటేనే మనం ఫలించే వారిగా ఉంటాం. మరి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, మనము మన పిల్లలు దీవించబడాలంటే మనుషుల వల్ల ఏది కాదు, కానీ దేవుని వల్ల మాత్రమే మన జీవితాల్లో సమస్తమైన కార్యము జరగగలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. మరి దేవుడు గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగించనే ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు కొరకు, ఉన్నతమైన జీవితం కొరకు అనేకమైన విషయాల్లో, సందర్భాల్లో మీరు మరి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు కదా. దేవుడు సమస్తాన్ని చూస్తున్నారు. అయితే ప్రతి పనిలో మనము ప్రార్థిద్దాం. ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడదాం. మన బిడ్డల భవిష్యత్తు, మన జీవితాలు, మన ప్రతి పరిస్థితుల పైన దేవుడే మరి మనకు తోడుగా ఉండి విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు, సహాయం చేయబోతున్నారు. ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. మన ప్రార్థన జీవితమే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థిద్దాం. మరి ప్రతి విషయంలో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, మాకు చాలిన గొప్ప వాడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యాన్ని పొందుకోగలుగుతూ ఉన్నాం. ప్రభా, ఇదిగోండి, నిజంగా మా గురించి గొప్పగా ఆలోచించే దేవుడవయ్యా. మేము, మా పిల్లలు ఆయా అభివృద్ధిలోనికి ఇదిగోండి నడిపించే దేవుడవై ఉన్నావు, వృద్ధి పొందించే దేవుడవై ఉన్నావు అయా. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మా జీవితాల్లో కార్యము చేయును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి. అందరూ గొప్పవారగుదురు కాక, క్షేమం కలుగును కాక, ప్రతి కుటుంబాలపైన మీ కృప తోడై ఉండును కాక, ప్రతి కుటుంబం బ్లెస్ అవ్వును కాక, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎవరైతే పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులను బట్టి, పిల్లల జీవితాన్ని బట్టి, వారి ఉన్నత భవిష్యత్తును బట్టి ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే వృద్ధి పొందింపచేస్తురమ్మి, నడిపిస్తురమ్మని వేడుకున్నాం. ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు దయచేస్తురమ్మని వేడుకున్నాం. అలాగే ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, గొప్పవారగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, మీ కృపలో వర్ధలింపచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.